హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీకోసం ఒక సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే ఆర్బీఐ నుంచి. ఆర్బీఐ అంటే తెలుగుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో సాలరీస్ అనేది బీభత్సంగా ఉన్నాయి. ఈ జాబ్స్ ఏమేంటి అంటే ముందు చూసుకోండి. ఎవరెవరికంటే లీగల్ ఆఫీసర్, దాని తర్వాత సివిల్, దాని తర్వాత ఎలక్ట్రికల్, దాని తర్వాత రాజ్యసభ, దాని తర్వాత అసిస్టెంట్ మేనేజర్. వీళ్ళిద్దరు అసిస్టెంట్ మేనేజర్స్. వీళ్ళు ముగ్గురు ఏంటంటే గ్రూప్ బి క్యాటర్, వీళ్ళిద్దరు గ్రూప్ ఏ క్యాటర్. గ్రూప్ బి క్యాటర్ వాళ్ళకి పైసలు ఎక్కువ వస్తాయి, వీళ్ళకి కొంచెం తక్కువ. ఆల్మోస్ట్ ఇద్దరికి 1 lakh పైన వస్తాయి. వీళ్ళు మేనేజర్స్. ఇంకోటి ఫ్రెషర్స్ ఎవరు ఏం అవసరం లేదు, అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఈ జాబ్స్ రిజర్వేషన్ బట్టి ఉన్నాయి చూసుకోండి. అండ్ జనరల్ వాళ్ళకి కూడా ఉన్నాయి, లీగల్ ఆఫీసర్లకి ఉన్నాయి, దాని తర్వాత మేనేజర్లకి ఉన్నాయి, దాని తర్వాత రాజ్యసభ అందరికీ ఉన్నాయి. ఇది చూసుకోండి. ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ, ఇది ఇందులో ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మాత్రమే అంట, విత్ 10 years ఎక్స్పీరియన్స్. సో ఇది మనకు అంత ఎలిజిబుల్ కాదు. మిగతావన్నీ ఎలిజిబుల్ అవుతాం చూసుకోండి. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంకా సేమ్ అన్ని ఎగ్జామ్స్కి ఎలా అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో అవే ఎగ్జామ్స్. ఇండియన్ సిటిజన్, లేకపోతే నేపాల్ వాళ్ళు కానీ, భూటాన్ వాళ్ళు కానీ, లేకపోతే రెఫ్యూజీస్ కానీ వాళ్ళు, మీరు ఇండియా వాళ్ళు అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే. దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే Feb 6th నుంచి Feb 26th వరకు లాస్ట్ డేట్. March 14th అనేది ఎగ్జామ్ డేట్. ఫస్ట్ ఏమేమి జాబ్స్ ఉన్నాయని చెప్పాము. లీగల్ ఆఫీసర్ అంటే ఏంటంటే 21 years నుంచి 32 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఇంక ఇవి డేట్స్ చూసుకోండి. దాని తర్వాత పిహెచ్డి చేసిన వాళ్ళకి అయితే తర్వాత ఎల్ఎల్ఎం పిహెచ్డి చేసిన వాళ్ళకి ఒక 3 years 5 years రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ లీగల్ ఇష్యూస్ విత్ రిఫరెన్స్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ బ్యాంక్ చూసుకోవాలి. దాని తర్వాత డ్రాఫ్ట్స్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత బ్యాంకింగ్కి మీకు ఏం జాబ్ ఇస్తే ఇవన్నీ. దాని తర్వాత మీరు బ్యాంక్ తరపున లీగల్ ఇష్యూస్ తోటి ఫైట్ చేయాలి. దాని తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ విత్ 50% మార్క్స్. ఎస్సీ ఎస్టీసీ వాళ్ళందరికీ అయితే 45%. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంటంటే బార్ కౌన్సిల్తో ఎక్స్పీరియన్స్ ఎన్రోల్ అయ్యి ఉండాలి. దాని తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాని తర్వాత ఫుల్ టైం టీచర్ అయ్యి ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లా ఆఫీసర్ లాగా అయినా ఉండొచ్చు. డిజైరబుల్ ఏంటంటే బ్యాంకింగ్ లా తోటి, కంపెనీ లా తోటి, లేబర్ లా, కాన్స్టిట్యూషనల్ లా వీటితో ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి బెటర్ అంట. ఇంకా ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళ ఎగ్జామ్ ఏంటంటే ఫస్ట్ పేపర్లో ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ లా. దీంట్లో ఆబ్జెక్టివ్ 30 మార్క్స్కి, డిస్క్రిప్షన్ 120 మార్క్స్కి. టోటల్ డ్యూరేషన్ వచ్చి 3 hours. దాని తర్వాత పేపర్ 2లో వచ్చేసరికి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టైప్, ఇది 100 మార్క్స్కి. దాని తర్వాత టోటల్ 250 మార్క్స్కి ఎగ్జామ్. తర్వాత ఇంటర్వ్యూ 40 మార్క్స్కి, టోటల్ 290 మార్క్స్. దాని తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మేనేజర్, ఇది ఏంటంటే సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళకి సేమ్ ఇక్కడ కూడా 21 to 35 years. ఈ డేట్స్ చూసుకోండి, 1991 2005. దాని తర్వాత జాబ్ మీరు ఏం పని చేయాలి అక్కడ అంటే డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, సూపర్వైజింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ లైక్ ఆఫీస్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, రెనోవేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్. సో ఇట్లా మీ పని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా ఈక్వివలెంట్ విత్ మినిమం 60%. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 55%. ఎక్స్పీరియన్స్ ఏంటంటే అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ పబ్లిక్, ప్రైవేట్, ఏదైనా హాస్పిటల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్లానింగ్, డిజైనింగ్ వాళ్ళకి కావాల్సిన రీతిలో. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు, లైక్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాలనీస్. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. దాని తర్వాత వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, లైక్ స్ట్రక్చరల్ డిజైనింగ్ కోసం, వాటి కోసం. దాని తర్వాత రీహాబిలిటేషన్ వర్క్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అబిలిటీ, కంప్యూటరైజ్ వర్కింగ్ అంటే మీరు ఇక్కడ సిస్టంలో చూసి మొత్తం అక్కడ డిజిగ్నేషన్ చేసి పంపించేలాంటివి. సేమ్ వీళ్ళకి కూడా ఆన్లైన్ ఎగ్జామ్, మొత్తం వీళ్ళకి 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టెస్ట్, ఫుల్లీ ప్రొఫెషనల్. దాని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ బీఈ డిగ్రీ రేంజ్లో వాళ్ళకి ఉంటుంది. టోటల్ 200 మార్క్స్కి, ఇంటర్వ్యూ 35, టోటల్ 235 మార్క్స్కి. ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ ఎలక్ట్రికల్ వాళ్ళకి సేమ్ 21 to 35, 1991 2005. సేమ్ ఇక్కడ కూడా ఎలిజిబుల్ వాళ్ళు ఏమేమి పని చేపిస్తారు అనేది, లైక్ సీసీటీవీస్, ఫైర్ అలాము, సెక్యూరిటీ అలాము, ఎక్స్రే బ్యాగేజెస్, స్కానర్స్, ఇట్లాంటివన్నీ మీరు బ్యాంకులో సెక్యూరిటీ పర్పస్కి ఏమైతే ఎలక్ట్రికల్కి సంబంధించిన వాటి ఉండేవో వాటికి సంబంధించినవి. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఇందాక సేమ్ డిజైరబుల్ ఇవి సీసీటీవీస్, లేకపోతే సెక్యూరిటీ అలామ్స్, ఫైర్ అలామ్స్, ఇట్లాంటివన్నీ. దాని తర్వాత సేమ్ వీళ్ళకి కూడా 100 మార్క్స్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ టెస్ట్ 100 మార్క్స్కి. దాని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ 100 మార్క్స్కి. దాని తర్వాత టోటల్ మళ్ళీ 235 మార్క్స్కి.
నెక్స్ట్ రాజ్యసభ ఇదంతా ఏంటంటే 21 to 30 years. ఇదేంటంటే పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటే 32 years. ఇంకా యాజ్ యూజువల్ ఏజ్ రిలాక్సేషన్స్. జాబ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ ట్రాన్స్లేట్ చేయాలి, ఎందుకంటే లోకల్ లాంగ్వేజెస్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా, లైక్ డాక్యుమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము, మాన్యువల్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము, దానికోసం అని చెప్పి. దాని తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది కదా, అవి హిందీలో చెప్పాలి నార్మల్ టీచింగ్ స్టాఫ్కి లేకపోతే వాళ్ళందరికీ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ అట్ బ్యాచిలర్ లెవెల్, లేదంటే సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ విత్ ఇంగ్లీష్ విత్ ఇర్బీ, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్, ఎకనామిక్స్, కామర్స్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ సబ్జెక్ట్స్. ఇవి డిజైరబుల్ ఏంటంటే బైలింగ్వల్ లాంగ్వేజ్, అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ బాగా తెలిసి ఉండాలి. తర్వాత ఎగ్జామ్ వీళ్ళకి ఏంటంటే ఆబ్జెక్టివ్లో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ మొత్తం కలిపి కూడా 150 మార్క్స్కి. దాని తర్వాత డిస్క్రిప్టివ్ అఫీషియల్ లాంగ్వేజ్లో 50. ఇవి టైమింగ్స్ చూసుకోండి, 30, 30, 20, 20, 40, 60. ఇంటర్వ్యూ 35 మార్క్స్, టోటల్ 235 మార్క్స్కి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్. ఇదేంటంటే 25 to 40 years. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఏమి ఉండదు. కాకపోతే ఇది ప్రాబ్లం ఏంటంటే ఆఫీసర్ విత్ మినిమమ్ ఆఫ్ 10 years ఫ్రమ్, అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి. వ్యాలిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితేనే, లేకపోతే మిగతా వాళ్ళకి అనవసరం ఇదంతా. సేమ్ వాళ్ళకి కూడా ఇదే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి. ఇవి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి, అంటే మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొవైడ్ చేయాలి, ఎప్పటి నుంచి ఎప్పుడు డేట్స్ ఉండాలి దాంట్లో అని చెప్పి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100, 600 విత్ ట్యాక్స్ ఉంటుంది. దాని తర్వాత మంత్లీ ఎన్రోల్మెంట్స్. గ్రేడ్ ఏ ఆఫీసర్స్ ఎంత వస్తుంది అంటే బేసిక్ పే 62,500. అది ప్రతి మంత్ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. 62,500 తర్వాత 3,600 4 years వరకు. దాని తర్వాత 76,900 అట్లా 7 years వరకు 4,050 పెరుగుతూ వెళ్తుంది. దాని తర్వాత 1,05,250. సో అట్లా పెరుగుతూ ఇది మాక్సిమం 17 yearsకి 1,26,000 వెళ్తుంది. ఇవన్నీ కూడా ఏంద్రా అంటే ఇనీషియల్ పేలోనే మీకు గ్రాస్ ఎంత వస్తుంది అంటే ఏంటి, మీకు 62,000 ఉన్నప్పుడు మీకు 1,26,000 వస్తుంది. ఏంటి వితౌట్ హెచ్ఆర్ఏ. మీరు ఒకవేళ అక్కడ రూమ్ తీసుకుంటే మీకు ఇది వస్తుంది. ఒకవేళ రూమ్ తీసుకోలేదు అనుకో ఇంకొక 15% ఎక్స్ట్రా కూడా వస్తుంది. సో అంత పే ఉంటుంది, చాలా ఎక్కువ పే వస్తుంది గ్యాస్. నెక్స్ట్ గ్రేడ్ బి ఆఫీసర్స్కి ఏంటంటే 78,000. వీళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్కువ వస్తుంది, 1,53,000 వస్తుంది. 1.5 lakh ఆల్మోస్ట్ వితౌట్ హెచ్ఆర్ఏ. వీళ్ళకి హెచ్ఆర్ఏ కలిపితే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. సో అది ఇంకా మీకు ఎన్పిఎస్, అకామిడేషన్, ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ ఏంటంటే 2 years. తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఉంటుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి Feb 26, 2026. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ఇంకా మీకు ఒక ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ అనేది చూసుకోండి. ఇది ఎగ్జామ్ రాసేటప్పుడు మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ వాడకూడదు అని చెప్పి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది సబ్మిట్ చేయాలి ఎగ్జామ్ అప్పుడు. సో ఇట్లాంటివన్నీ ఇంకా యాజ్ యూజువల్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేమి ఉంటాయి అని చెప్పి అన్ని. నెక్స్ట్ పర్సంటేజ్ అనేది చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్ అవన్నీ. ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్లో మనకు మొత్తం 19 centers ఉన్నాయి. కోడ్ నెంబర్ నెక్స్ట్ హైదరాబాద్ కూడా ఉంది మనకి. కోడ్ నెంబర్ వచ్చేసరికి 19 మనకి. ఇంకా ఆంధ్రాలో అయితే ఏమున్నట్లేవు మరి, ఓన్లీ హైదరాబాద్ ఉంది మనకి. నో వరీస్, ఒకరోజు ఎగ్జామ్ రాసుకొని వెళ్ళిపోవచ్చు. సో అది హౌ టు అప్లై అంటే ఇంకేది యాజ్ యూజువల్. ఫస్ట్ ప్రీ రిక్విజైట్స్ ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, లెఫ్ట్ థంబ్, ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత సిగ్నేచర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దండి. దాని తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లాక్ పెన్తో పెట్టండి, అప్లై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయండి, ఆఫ్లైన్ అంటూ ఏమి ఉండదు. ఒక్కొక్కటి చేస్తూ పేమెంట్స్ చేసుకోండి. తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు థంబ్ అడుగుతుంది. లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేస్తుంది. సో అది ఇంకా సిలబస్, మీకు ఇంకా సిలబస్ చూసుకోండి. మీకు ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కూడా కింద ఉంటుంది. నేను మీకు అఫీషియల్ లింక్ అనేది కింద మెన్షన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ మీరు ఎలిజిబిలిటీ కనుక ఉంటే మాత్రం కన్ఫర్మ్ అయితే అప్లై చేసుకోండి. ఇంత సాలరీ మీరు నార్మల్గా ఎక్కడ సంపాదించలేరు నాకు తెలిసినంత వరకు విత్ దిస్ సెక్యూరిటీ. Yeah, that's it guys. Please subscribe to my channel. Thank you for watching the video.